చోటు నీకు చాలా మంది చెడ్డవాళ్ళు ఎదురవ్వచ్చు. నువ్వెవ్వరికీ భయపడకు. ఎంతమంది చెడ్డవాళ్ళున్నా వాళ్ళ మధ్యలో నువ్వు మంచివాడిలా ఉండు. ఎందుకంటే చెడ్డవాడు ఈ లోకాన్ని మాత్రమే గెలుస్తాడు, కానీ మంచివాడు ఆ చెడ్డవాడిని కూడా గెలుస్తాడు. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆల్. మొదటిసారి గెలిచిన కార్పొరేటర్లు ఎవరు? మీ పేరు? విజయరాఘవన్, 145 వార్డ్ సార్. మొదటిసారి వచ్చారు కదా, ఏదైనా ఫ్రెష్ ఐడియా చెప్పండి. కార్పొరేటర్స్ కి శాంక్షన్ అయ్యే ఫండ్ నుంచి మేమందరం వాటికి ఎంత ఖర్చు పెడుతున్నామో ప్రజలందరికీ తెలియాలి సార్. అర్థం కాలేదే. ఎలాగైతే మన బ్యాంక్ పర్సనల్ అకౌంట్స్ లో డబ్బులు వేసినా లేక తీసినా డైరెక్ట్ గా మన ఫోన్ కి మెసేజ్ వస్తుందో, అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో కార్పొరేటర్ కి ఒక్కో వర్క్ కి ఎంత శాంక్షన్ అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో ప్రజలకు మెసేజ్ వెళ్ళాలి సార్. బ్యాంకు నుండి డైరెక్ట్ గా మెసేజ్ వెళ్ళట్టు నేను ప్రజలకి కనెక్ట్ చేయబోతున్నాను సార్. ఎంత వస్తోంది, ఎంత పోతుంది అన్న విషయం ప్రజలకు తెలియాలి సార్. అందరికీ ఓపెన్ గా చెప్తావా? అందరం అందరి దగ్గర ఓపెన్ చేసుకుంటూ వెళ్ళామనుకో, అందరం క్లోజ్ అయిపోతాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దిమాకుంటే మాట్లాడుతున్నావా? కూసో కూసో. కూర్చోండి కూర్చోండి, గొడవ చేయకుండా కూర్చోండి. కొత్త కదా, అట్లనే ఉంటది. ఏంటి కామెడీ చేస్తున్నారా? గవర్నమెంట్ ఎంత శాంక్షన్ చేసిందో, ఎంత ఖర్చు అయిందో, ఎంత మిగిలిందో ప్రజలకు ఎలా చెప్తారు మీరు? అదంతా పెద్ద ప్రాసెస్. ఈ హెల్ప్ మీరు చేశారంటే మీరు చాలా పెద్ద విజయం సాధించినట్టే. మా ప్రజల గుండెల్లో ఎప్పటికీ అలా నిలిచిపోతారు సార్. ఇలాంటి వేస్ట్ మాటలని ఇంకెవరికైనా చెప్పండి. మీరు చెప్పినవన్నీ చేయాలంటే మేయర్ గారి అప్రూవల్, కార్పొరేషన్ కమిషనర్ అప్రూవల్, జోనల్ చైర్మన్ అప్రూవల్ కావాలి. అయ్య బాబాయ్, చెప్పడానికే అలుపుచ్చేసింది చూసారు మీరు. సార్, ఇతని పేరు కుటుంబరావు. 144, 145, 146 ఈ 3 వార్డులకు రోడ్స్ లైట్స్ కాంట్రాక్టర్. ఇతని పేరు చలంగారు, చెత్త డ్రైనేజ్ కాంట్రాక్టర్. ఇతని పేరు పురుషోత్తం సార్, నీళ్ల కాంట్రాక్టర్. వీళ్ళ ముగ్గురు మీకు రైట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే కరెక్ట్ గా ఉంటుంది సార్. సార్కి నేను చెప్పేది అర్థమైంది అనుకుంటా. కష్టపడకుండా సంపాదించుకోవచ్చు. మిస్టర్ కుటుంబరావు, మన ఈ వార్డులో మొత్తం 5 వీధులున్నాయి. 150 మీటర్ల రోడ్డు వేయాలి. ఎంత వర్షం వచ్చినా వచ్చే 10 years వరకు స్ట్రాంగ్ గా ఉండాలి. ఇక్కడ యాక్చువల్లీ 42 కరెంట్ స్తంభాలు ఉండాలి, కానీ ఉన్నవి 27. అందులో 9 పనిచేయట్లేదు. ఇక నుండి 6 నుండి 7 లోపలే చెత్త క్లీన్ చేసేయాలి. స్కూల్ పిల్లలు లేచి స్కూల్ కి బయలుదేరే లోపలే ఈ పని అయిపోవాలి. గాలి గట్టిగా వీస్తే రాలిన ఆకులు ఎగరాలి తప్ప చెత్త కుండీలో చెత్త ఎగరకూడదు. సార్, ఒకవేళ తుఫాన్ వచ్చినా సరే అక్కడ ఎగరడానికి చెత్త ఉండకూడదు. మిస్టర్ పురుషోత్తం, వారానికి 4 వాటర్ ట్యాంకులు రావాలి, కానీ 2 వస్తున్నాయి. ఇంతకు ముందు సంగతి నాకు అనవసరం, కానీ ఇప్పటి నుంచి వారానికి 4 వాటర్ ట్యాంకులు రావాలి. నేను ఇప్పుడు చెప్పిన దానికి బడ్జెట్ ఎంత అవుతుందో రిలాక్స్డ్ గా వర్కౌట్ చేసి చెప్పాను. దానికి ఎందుకన్నా వర్కౌట్ చేసుడు? రోడ్ లెక్కలతో చెప్పచ్చు. రోడ్ నీకు ఒక 5 అవుతుందన్నా. మీకు, నాకు, మన ఏరియా వాళ్ళకి ఓ 4 వేసుకోండి. తర్వాత పోలీస్ స్టేషన్, కార్పొరేషన్ కమిషన్ అని ఓ 3 పెట్టుకోండి. మొత్తంగా ఓ 12 లక్షలు అవుతుంది. ఇక స్ట్రీట్ లైట్లు ఒకటి 42 రూపాయలు, 80 వేసుకోవచ్చు మనం. అట్లాగే వారానికి 4 బల్బులు పోయినాయి అని మనం నొక్కేచానా. ఇంకా వైర్లు పోయినాయి, అయిపోయినాయి అని చెప్పి సంవత్సరానికి ఎట్లా లేదన్నా 4 లక్షలు నొక్కేచానా. ఒక ట్యాంకర్ 1500 రూపాయలు కాంట్రాక్టర్ కి ఇచ్చేస్తే 2500 సంపాదించవచ్చు. ఈ సెటప్ అంతా కలిపి 12 లక్షలు వస్తాయి. మనం 15కు రౌండ్ చేద్దాం. సార్, ఈ చెత్తదంతా మనం డిసైడ్ చేసేదే సార్. ఉన్న చెత్తని లేదని చెప్పొచ్చు, లేని చెత్తని ఉండదని చెప్పొచ్చు. అంతా మనం చెప్పేదే సార్. వీళ్ళలా కాదు నా డిపార్ట్మెంట్. బడ్జెట్ ఇంత అని చెప్పండి సార్, సాలిడ్ గా 30% ఇస్తా మీకు. అయితే మిస్టర్ కుటుంబరావు, రోడ్డుకు ఒక 5, లైట్కి ఒక 2 లక్షలు. మిస్టర్ పురుషోత్తం, మీకు ఒక ట్యాంక్ 1500 ఇస్తున్నాను. దీని ప్రకారంగా వర్కౌట్ చేయండి. ఎక్స్ట్రా ఏమన్నా అయితే అఫీషియల్ గా చూస్తున్నాం. చెత్త నువ్వు డిసైడ్ చేసేది, నేను డిసైడ్ చేసేది కాదు. గవర్నమెంట్ ఎంత అమౌంట్ శాంక్షన్ చేసిందో ఆ అమౌంట్ లోనే పని అయిపోవాలి. ఇందులో కమిషన్లు కూడా కుదరదు. ఇంకా మాకేం మిగులుతుందన్నా? మీరు న్యాయంగా పనిచేస్తే మీ ముగ్గురికి న్యాయంగా లాభం వస్తుంది. సార్, ఏంటి సార్ కామెడీ చేస్తున్నారా? ఏంటిది అంత కొత్తగా మాట్లాడుతున్నాడు? ఈ ఏరియాలో 10-15 ఏళ్లుగా మేము గీ లెక్కలోనే పనిచేస్తున్నాం తెలుసా. మీకు మాకు మధ్యలో చాలా మంది ఉంటారు. వాళ్ళ గనక కోపం వస్తే ఏమైతుందో ఎరకనా? అరే మంచి ఏరియానా, బాగా సంపాదించుకో, టక్క శాంక్షన్ అవుతాయిడా. నేను చెప్పిందే బడ్జెట్. మీ వల్ల అవుతుందా లేదా చెప్పండి, లేదా నేను చూసుకుంటాను. ఏమంటారు? ఇంకా ఒకే వారంలో నేనేం చేంజ్ అయితే కోరుకుంటున్నానో అది నా కళ్ళకు కనబడాలి. అన్న అందరి నోట్ల కేక్ పెడుతుండో, నా నోట్లో కూడా పెడతాడంటావా లేదా? ఆల్రెడీ వాడు పెట్టింది కదన్నా. మీరందరూ నా వల్లే కదా గెలిచారు, అయితే నేనే తినాలి.
ఏంటి ఓడిపోయిన వాళ్ళంతా వచ్చారు? మిమ్మల్ని రా పోరంబోకు వెదవల్లారా? నేను ఇచ్చిన డబ్బులు కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేశారా? చేసినామన్నా, నువ్వు చెప్పినట్టే అందరికి పంచినాం. రేయ్ చెప్పుర్రి. అవునన్నా, సగం మనోళ్ళకి సగం ప్రజలకి పంచి ఓడిపోయామన్నా. అబద్ధం చెప్పేవాడి బలం ఎదుటివాడికి నిజం తెలియనంత వరకేరా గుణశేఖర్. ఒక్కసారి తెలిసిందనుకో నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు. నాకు ఒక పర్మిషన్ కావాలి. కార్పొరేటర్ ని మర్డర్ చేయాలనుకుంటున్నా. న్యూస్ క్రియేట్ చేసే లెవెల్లో నువ్వు లేవు. నేను చెప్పింది మాత్రమే చేయాలి. గుణశేఖర్, 50 సీట్లు మనం ఓడిపోయాం. అందులో 9 మంది ఇండిపెండెంట్లు. ఆ రాఘవతో మాట్లాడి మన పార్టీలో చేరమను. ఏంటవి? ఇక్కడ మొత్తం 9021 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకున్న ప్రాబ్లం కనుక్కొని సాల్వ్ చేయడానికి 9021 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. ఒక్కో ఫ్యామిలీని మీట్ చేసా. అది అసలు పాసిబుల్ అవుతుందా? వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పడం మొదలు పెడితే 5 నిమిషాలేంటి 5 గంటలు కూడా సరిపోదు. ఏమంటారు టైలర్ గారు? ఏవయ్యా, ఆ ట్యూషన్ మాస్టర్ ని చూసినవా? సూపర్ గా గెలిచిండు. మంచిగా చేస్తాడు అనుకుంటా. అందరూ ఒకలాంటి వాళ్ళనే. అతను మాత్రం ఏం చేస్తాడు? 2 రోజులు చెత్తేరుకొని 4గురిని పాస్ చేయించగానే వాడేదో పెద్ద తోపని వాడికి ఓటేసి కార్పొరేటర్ని చేశారు. ఇంతకు ముందున్న కార్పొరేటర్ జూబ్లీహిల్స్ లో బంగ్లా కట్టాడు. ఈడు కడతాడు. ఈ ఏరియాలో ఉన్న ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి చిన్న సర్వే చేస్తున్నాము. మీ ఇంట్లో గానీ బయట గానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. మా ఇంట్లో మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవన్నీ మీకు చెప్పాలంటే ఏం కావాలయ్యా? మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే. మాకున్న ప్రాబ్లమే ఇప్పుడు నీలాగా ఇంతకు ముందు ఉన్నోళ్ళు. నువ్వు కరెక్ట్ గా ఉండు, అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అయినా వీళ్ళ మధ్య నువ్వు కరెక్ట్ గా ఉంటావని నాకు నమ్మకం లేదు. మీరు ఈ ఏరియాలో ఏమన్నా మార్చాలనుకుంటున్నారా? మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? మీ కుటుంబాన్ని నడిపేంత సంపాదన మీకు వస్తుంది? బిడ్డాగి సమోసాలు అమ్ముకొని ఎట్లనో బతుకుతున్నా. ఈ రౌడీగాలు వచ్చేసి మామూలు అడగబడితీరి. పోలీసులకు చేద్దాం అంటే వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ అడగబడితీరి. ఏం చేయాలనో అర్థమైతే లేదు. ముంజాత నువ్వు దీన్ని మార్చాలే బిడ్డ. నా ఇంటి సమస్యలు అడగడానికి నువ్వెవడో? మా పార్టీ వాళ్ళు నీ మీద మస్తు గుస్సు అవుతున్నారు. వాళ్ళ చేతికి ఆయన మాటలే పట్టించుకోకండి. పని లేక గట్ల వరుతుండు. మీ కాలు మొక్కని ఏదైనా పని ఉంటే చూపించండి సారు. ఓం నమః శివాయ. నిజం చెప్పాలంటే నాకు లోపల గాలిపోతుంది. కూరగాయలు నిన్ను అప్పుడే వేసేసి ఉండాల్సింది. అనవసరంగా వదిలేసిర్రు. నువ్వు బతికిపోయినావు. సరే, జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వెంటనే మా పార్టీలోకి వచ్చాయి. పెద్ద ఆయన కూడా గదే కోరుకుంటుండు. పార్టీ కోసం అందరం కలిసి పనిచేద్దాం. మంచి ఫ్యూచరు, మస్తు కమాయించవచ్చు. వద్దు సార్, నేను ఒంటరిగానే వర్క్ చేస్తాను. ఒంటరిగానా? ఒంటరిగా అంటే సింగిల్ గా. సింగిల్ గానా? చచ్చిపోతావు, కుక్క సాగు చేస్తావు. ఒక కార్పొరేటర్ ఆఫీస్కి వచ్చి ఒక ఎక్స్ కార్పొరేటర్ యాక్టివ్ కార్పొరేటర్ ని బెదిరిస్తే సెక్షన్ 5061, సెక్షన్ 5062 కింద లోపల తీసుకెళ్లి పడేస్తారు. కెమెరా, అందులో వీడియో మాత్రమే కాదు, ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు అసలు కెమెరాలో పెట్టలే. ఎందుకంటే నేను చేసే అన్ని గలీజ్ పనులేగా. అయితే నీ సమాధానం? సమాధానం ఒకటే, రహదారి నాది. ఇది అట్లే చెప్పేమంటావా? నేను చెప్పేది కూడా కలిపి చెప్పండి. స్కూల్కి వెళ్లే పిల్లల దగ్గర నుండి కాలేజ్కి వెళ్లే పిల్లల వరకు అందరి చేతుల్లో గంజాయి. ఈ వార్డుకి మాత్రమే కాదు, మొత్తం అన్ని వార్డులకి కలిపి మీకు సంబంధించిన మనుషులే గంజాయి సప్లై చేస్తున్నారని నాకు తెలుసు. మీరు అనుకుంటే అది స్టాప్ చేయొచ్చు. మిగతా వార్డ్స్ లో స్టాప్ చేయమనేది నేను చేసే రిక్వెస్ట్. నా వార్డ్ లో స్టాప్ చేయమనేది నేను ఇచ్చే ఆర్డర్. ఎవరి మీద ఆర్డర్లు వేస్తున్నావు? ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? ఇది నా ఏరియా. నేను నాటిని ఇస్తున్నావు. చంపేస్తాను నిన్ను. రండిరా. ఆర్డర్లు వేస్తున్నాడు. ఆర్డర్లు. సార్, చెప్పులు వేసుకోలేదు. ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆయన చెప్పులు వేసుకోరు. అంత భక్తి. అలాంటి ఓడించావు కదరా నువ్వు పాపి. ఇది ఆఫీసే, కానీ చెప్పులు వేసుకుని రావచ్చు. వెళ్లే దారి శుభ్రంగా ఉంటే చెప్పులే అవసరం లేదు. నాన్న, కాలేజ్కి వచ్చేసాను. క్లాస్కి వచ్చేసాను. అయ్యో, సార్ వచ్చారు. బాయ్ 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 బాయ్. ఏయ్, కాలేజ్కి వెళ్ళేదే? వెళ్ళలేదు. ఇప్పుడేంటి? వెళ్ళి చదువుకోపో. వెధవేషాలేకు. నేను చదువుకోను. ఏం చేస్తావు? మీ నాన్నతో మాట్లాడాలి. వెళ్ళి తీసుకురా. ఏం మాట్లాడాలి? ఏది మాట్లాడు? ముందా చేది సరిగా నించో. తీసేనా?
తీసేనా? మా పొరగానికి ముట్టి కడగనీకి కూడా నీళ్లు లేవు, దానికి ఏం చేయమంటావు? ఇక్కడ తాగనికి నీళ్లు లేవంటే ముడి కడగనికి నీళ్లు అడుగుతావిందే? ఓయ్యా, నిన్ను నమ్మి ఓట్లేసినాం, నీళ్లే వస్తలేవు. వస్తాయా రావా చెప్పు? వంటకో నీళ్లే వస్తాయి. అయ్యో చెప్పి ఏం మాట్లాడతలేవు? గమ్మునుంటానని చెప్పు. పాపం సార్ తెలంగాణ, ఆయన ఏమైనా వానదేవుడా? ఆయన నోటుకొచ్చిన బూతులన్నీ తిడుతున్నారు. వీళ్ళకి ఎన్ని నీళ్ళు ఇచ్చినా సరిపోవు సార్. పాపం సార్ పురుషోత్తం గారు ఎంత క్లీన్ గా పెట్టాడో చూడండి. ఇంతకన్నా ఎవరైనా క్లీన్ గా చేయగలరా సార్? అద్దంలో మెరిసిపోతుంది, నా మొహం కూడా కనబడుతుంది. ఏంటి సార్ కంపు కొడుతుందా? గెలవక ముందు అది బాలేదు, ఇది బాలేదు, అది చేస్తాను, ఇది చేస్తానని పేపర్లు పట్టుకుని హీరో లాగా ఫోజు కొట్టారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడకుండా నిలబడ్డారు. ఇంతకు ముందు ఉన్న పాత కార్పొరేటర్ గుణ గెలిస్తే చేసేవాడా? చిన్న జపాన్ లా మారుస్తాను, చిన్న సింగపూర్ లా మారుస్తానని ఇప్పుడు చూడండి చిన్న శ్మశానాల్లో మార్చేశారు. వీళ్ళంతా మోసపోలేని అమ్మ. చిన్న స్కేల్ తీసుకుంటా. ఏంటయ్యా రోడ్డు చివర 6 ఇంచులుంది, మధ్యలో 3 ఇంచులే ఉంది. చూసారా సార్ ఇంజనీర్ పని? రోడ్ని ఎత్తు పొలాలుగా ఎలా కట్టాడో. కాపీ కూడా పాస్ అయి ఉంటాడు సార్. పాపం సార్ కుటుంబరావు తను చదువుకోలేదని చెప్పి మోసం చేశాడు సార్ ఆ ఇంజనీర్. కార్పొరేటర్ సార్, మీ టైం బాగుంది. వర్షాలు బాగా పడుతున్నాయి. ఇక నుంచి హైదరాబాద్ సిటీలో వాటర్ ప్రాబ్లమే ఉండదు. ఏం సార్ ఫోన్ చేసి రమ్మన్నారు? ఏం మాట్లాడద్దు నాతో. మీ ముగ్గురు మీద చాలా కోపంగా ఉన్నాను. ఎందుకు ఏం మాట్లాడదానా? సార్ ఏంటయ్యా ఈ రోడ్డు? ఏమి రోడ్డు ఇది? అక్కడ 6 ఇంచులుంది, ఇక్కడ 3 ఇంచులుంది. ఏమేసావు? 5 లక్షలు ఖర్చు అవుతుందన్నా ఇచ్చా కదా. 5 లక్షల కమిషన్ ఇవ్వాలని చెప్పిన ఎవరికి కమిషన్ ఇవ్వకూడదనే కదా నీకు కట్ చేయకుండా ఇచ్చింది. అన్నా మీరు కట్ చేయకుండానే ఇచ్చిరు. వేరే వాళ్ళు ఊరుకుంటారా? 5లో 3 వాళ్ళకి ఇచ్చినా 2తో రోడ్ వేసిన గిట్లనే ఉంటుంది మళ్ళీ. ఇదంతా ఒక సిస్టమ్, పనులు ఇలాగే జరుగుతాయి. హలో సార్, నేను విజయరాఘవన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మా కాంట్రాక్టర్స్ ఎవరు సరిగా పనిచేయట్లేదు సార్. వీళ్ళు సరిగా ఉంటేనే ప్రజలకు నా మీద నమ్మకం వస్తుంది. అదే కాదు, నీళ్లు, చెత్త, రోడ్లు, పీడబ్ల్యూడీ పనులు, స్లమ్ బోర్డ్ క్లియరెన్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి. మీరు కొంచెం చెప్తే ఇవన్నీ క్లియర్ అవుతాయి. ప్లీజ్ సార్. నువ్వు మా పార్టీలో ఎప్పుడు చేరుతున్నావు? ఇక్కడ ఒక లెవెల్ కి మారిస్తేనే ప్రజలు నన్ను నమ్ముతారు. దాని తర్వాత నేను ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు నాతో పాటు వస్తారు. తొందరలో వస్తా. సరే చూద్దాం. ఎవరతను? ఆ ఇండిపెండెంట్ కార్పొరేటర్ విజయరాఘవన్ ఏంటంట? రాజకీయ నాయకుడిలో మారుతున్నాడు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. నా వార్డులో మెడికల్ హెల్ప్ లేక చాలా మంది చనిపోయారు. వాళ్ళు చనిపోయాక ఏదో ప్రాబ్లం ఉందని తెలిసింది. ముందే చెక్ చేస్తుంటే చాలా మందిని కాపాడేవాళ్ళు. మీరందరినీ చెక్ చేసి ప్రతి ఇంటి రిపోర్ట్ నాకు ఇవ్వండి. దాంతో ఎవరెవరు ఆరోగ్యంగా లేరో తెలుస్తుంది. దానికి ఏం కావాలన్నా మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. గవర్నర్ ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఓడిపోయినానని అవాయిడ్ చేస్తున్నావు కదన్నా. విజయరాఘవన్ ఉన్నాడు కదా, ఆడ ఏం చేసినాడో తెలుసా? కాంట్రాక్టర్ కి అది ఇది చెప్పి దమ్కి ఇచ్చిండు. నేను కలిసి చెప్దామంటే లోపలికి రానవట్లేదన్నా. వచ్చిన లోపల రానివాడు. అన్నా, నేనెప్పుడో వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టాను, కానీ చంపకుండా వదిలేశాను. రేయ్ కర్రి మొహమోడా, నువ్వు వాడిని కొట్టిన న్యూస్ కంటే వాడు నిన్ను కొట్టిన న్యూసే బ్రేకింగ్ న్యూస్ అయింది. కరెక్టా గుణశేఖర్? అన్నా, జనాలందరూ ఓడిపోయారని మదకు చేస్తున్నా. వాడిని వేసేయన్నా. మీరిప్పుడు వాడిని వేసేసారంటే ఆ ఏరియాలో ఈ జన్మకి నువ్వే కాదు, మన పార్టీ వాళ్ళు ఇంకెవ్వరు ఆ ఏరియాలో గెలవలేదు. గవర్నర్ వాటిని పొగిడి ట్విట్టర్ లో పెట్టిండని పొరగాలు చెప్తున్నారు. నా ఇజ్జత్ పోయిందన్నా. కడుపులో ఏదో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. నీకు? అవునన్నా, నాకు అట్లే ఉంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్ అన్నా. దాని పేరే ఈర్ష అంటారు. కెట్టగా చెప్పినా అన్నా. గవర్నర్ ప్లాన్లన్నీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వేసే ఐడియాలే. ఇంకో విషయం చెప్పనా, గవర్నరే అతన్ని కలవడానికి రేపు వస్తున్నాడు.